జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా దసరా బుల్లోడు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఆయన నిర్మించిన 7వ సినిమా ఇది. ఈ సినిమాలో మొదట జయలలితను హీరోయిన్గా అనుకున్నారు. ఆమె కూడా ఈ సినిమా చేసేందుకు అంగీకరించారు. వారం రోజుల్లో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా ఈ సినిమా చేయలేనని రాజేంద్ర ప్రసాద్కి హ్యాండ్ ఇచ్చారు జయలలిత. ఎన్టీఆర్, కమలాకర కామేశ్వరరావు కాంబినేషన్లో ఎంఎస్ రెడ్డి నిర్మిస్తున్న శ్రీ కృష్ణ విజయం చిత్రంలో నటించేందుకు వెళ్లిపోయారు. వారం రోజుల్లో షూటింగ్ స్టార్ట్ చేయాలి. హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలి అనుకుంటున్న సమయంలో వాణిశ్రీ అయితే బావుంటుందన్న ఆలోచన రాజేంద్ర ప్రసాద్కి వచ్చింది. అయితే అప్పటికి ఆమె చాలా బిజీ హీరోయిన్. ఎంత డబ్బైనా పర్వాలేదు అనే ఉద్దేశంతో 50,000 ఇచ్చి వాణిశ్రీని తీసుకున్నారు. అప్పటికి అక్కినేని రెమ్యునరేషన్ సినిమాకి 25,000. వాణిశ్రీకి రెట్టింపు రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకున్నప్పటికీ పరిస్థితి తెలుసు కాబట్టి అక్కినేని ఎలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకుండా సినిమాను పూర్తి చేశారు.